నమస్తే, వణక్కం. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మనం ఉండాలి. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్ వ్లాగ్స్‌లో ఈరోజు టేస్టీ క్యాబేజీ, ఎగ్గు అంతా ప్రోటీన్ అండి. అంతా మంచి విటమిన్స్, ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ అనమాట. పిల్లలకి ఎంతో ఇష్టమైంది. పిల్లలు ఇలా పచ్చిగా తినరు క్యారెట్‌ని. క్యాబేజీ కూడా ముట్టుకోరు, స్మెల్ నచ్చదు కాబట్టి మనం వాళ్ళకి నచ్చిన విధంగా టేస్టీగా చేస్తే ఎందుకు తినరు? తినిపిస్తానుగా. మా వాళ్ళు తినరు కాబట్టి నేను వాళ్ళకి ఇట్లా చేసి పెడితే లొట్టలేసుకొని మరీ తింటారు. అందరికీ నచ్చుతుంది కూడా. మనం ఫస్టు ఒక కళాయి పెట్టుకుని దాంట్లో క్యాబేజీ, క్యారెట్టు, కొంచెం ఉల్లిపాయలు, తర్వాత కరివేపాకు, కొంచెం జీలకర్ర, పసుపు, సాల్టు ఇవి నేను చెప్తున్నాను. కొద్దిగా వేస్తాననమాట. వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. వాళ్ళకి ఆ స్మెల్ రానివ్వకూడదనమాట. మంచిగా వేయించుకుంటే బావుంటుంది. ఈలోగా బాస్మతి రైస్‌ని నానబెట్టుకొని ఉడకబెట్టుకున్నాననమాట. ఒక వాటర్ పెట్టుకొని దాంట్లో ఆయిలు, కొంచెం సాల్టు, కొద్దిగా నిమ్మరసం వేసి మంచిగా బాయిల్ చేసి 90% ఉడికిన తర్వాత వార్చేసాననమాట. మళ్ళీ ఆ రైస్‌కి కొంచెం ఆయిలు అప్లై చేశాననమాట. అంటే మెతుకు అంటుకోదు, బావుంటుంది. తర్వాత దీంట్లో మనం కసూరి మేతి ఉంటే కొద్దిగా వేసుకున్నాను నేను. అది ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. పుదీనా వేసుకోవచ్చు, మన ఇష్టం అండి. కొత్తిమీర వేసుకోవచ్చు. అన్నీ హెల్త్ పరంగా మంచివే కాబట్టి ఆకుకూరలు అవన్నీ వేసుకోవచ్చు. కానీ అవి తినరు కాబట్టి వాళ్ళకి కరివేపాకేస్తే ఆ ఫ్లేవర్ వేరుంటది కాబట్టి నేను అది వేశాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి, బావుంటుంది. దాని తర్వాత అది బాగా వేగిన తర్వాత మధ్యలో ఒక గుంతలా తీసుకొని దాంట్లో ఒక 3 ఎగ్స్, 4 ఎగ్స్ మీ ఇష్టం. ఎక్కువ వేసుకుంటే టేస్టీగా కమ్మగా ఉంటుందనమాట. సో, నేను ఎగ్స్ వేసుకొని మంచిగా బీట్ చేయాలి. అంటే మంచిగా కొట్టాలనమాట. ఆ కోడిగుడ్ల మీదే నేను కొంచెం కారం 1 స్పూన్, 2 స్పూన్ ఏస్తాను. మీ కారం తగ్గినట్టు వేసుకోండి. కారం అయితే 1 స్పూన్ వేయండి. మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా హాఫ్ టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్, హాఫ్ టీ స్పూన్. సెజ్వాన్ సాస్ ఉంటే వేసుకోండి. సాసులు కూడా వేసుకుంటే బావుంటుంది. ధనియాల పొడి, జీరా పొడి కొంచెం ఉంటే వేసుకోండి. నేను చిల్లీ పౌడర్, చిల్లీ సాస్, టమాటా సాస్, గ్రీన్ సాస్, తర్వాత సోయా సాస్ ఇవన్నీ వేస్తాననమాట. గ్రీన్ చిల్లీ సాస్ అనమాట. గ్రీన్ సాస్ అంతా తింటరా బాబు అని అనుకోవద్దు. గ్రీన్ చిల్లీ సాస్. మన దగ్గర ఏదుంటే అది వెనిగర్. నిమ్మకాయ బదులు వెనిగర్ వాడుకోవచ్చు. తర్వాత మనం పచ్చి బఠానీని వేసుకోవచ్చు. లేదంటే మనకి డీమార్ట్‌లో దొరుకుతాయి కదండీ! బఠానీలు తెచ్చి రాత్రంతా నానబెట్టుకొని ఒక 2 విజిల్స్ వరకు ఉడకబెట్టుకోవాలనమాట. అవి ఉడికిన తర్వాత అవి మనం దీంట్లో వేసేసి మంచిగా తిప్పాలనమాట. కారం కూడా కొంచెం ఎక్కువ పడుద్ది. నేను స్పైసీగా తింటాను కాబట్టి. ఇదే కర్రీ కూడా లా ఉంటది. కానీ రైస్ కలుపుకొని తింటే బావుంటుందనమాట. సో, ఆ కారం, ఉప్పు అన్నీ పట్టేలాగా మనం బాగా కలపాలి. ఎలా గిర్ర తిప్పాలనమాట. ఇలాంటివి హెల్తీ ఫుడ్ చేసుకొని పెడితే ఎందుకు తినరండి పిల్లలు చెప్పండి? చూసారు కదా! నేను సాల్ట్ వేశాను. సాల్ట్ కొంచెం వాటికన్నిటికి పట్టించాలనమాట మంచిగా బాగా. ఆ సాల్ట్ ఏంటంటే సరిపోవాలి మనకి. మరీ చప్పదనం వస్తే మనం తినలేం. కాబట్టి మనం సాల్టు ఈ స్టేజ్‌లో ఒకసారి చూసుకోండి. బఠానీలు కూడా మనం కొంతమంది సాల్ట్ ఏసి ఉడకబెడతారు. త్వరగా ఉడకవు. నేనంత వెయ్యలేదు. దీంట్లో వేస్తున్నాను కాబట్టి సో, కవర్ అయిపోతుందనమాట. తర్వాత నేను మ్యాగీ మసాలా ఉంటే కొంచెం వేశాను. అదేంటంటే ఫ్లేవర్ ఇస్తుందనమాట. ఆయిల్ తక్కువగా అనిపిస్తే ఈ స్టేజ్‌లో మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిలు, ఉప్పులు, కారాలు ఎక్కువ తినకూడదండి. ఏదో వారానికి ఒకసారి అంటే పర్లేదు కానీ రోజంటే హెల్త్ పాడవుతుంది. గ్యాస్ట్రిక్‌లో సమస్యలు వస్తాయి కాబట్టి అప్పుడప్పుడు వర్షం పడినప్పుడు, నోరు బాలేనప్పుడు, తినాలి అనిపించినప్పుడు తినండి. ఇదేంటి ఎక్కువ వేసేస్తుంది అని అనుకోకండి. నేను కొంచెం మసాలా వేస్తాననమాట. రైస్ కొంచెం ఎక్కువ అయినప్పుడు మసాలాలు అన్ని రకాలు కొద్దిగా వేస్తే బావుంటుంది. చూసారు కదా! నేను ఏదైతే ఉడకబెట్టిన రైస్ కూడా వేసేసానో చూసారు కదా! ముత్యాల్లాగా తెల్లగా ఉంది. దాని తర్వాత అంటుకోవట్లేదు కూడా. పొడి పొడిలాడుతూ ఉంది. ఇలా మనం చేసుకుంటే బావుంటుంది. నేను ఆల్రెడీ రైస్‌లో సాల్ట్ వేసి ఉడకబెట్టాను కాబట్టి మీరు సాల్ట్ చూసుకొని వేసుకోండి. మరీ ఎక్కువ వేసేస్తే ఉబ్బకసం అయిపోతే తినలేం. మంచిగా ఆయిల్ కూడా వేసుకొని తిప్పుతూ ఉండండి. ఇక్కడ నేను ఆయిల్ తక్కువ వేసాను. తర్వాత సోయా సాస్ వేస్తున్నాను. మనకి సరిపోకపోతే మనం వేసుకోవచ్చు. చూసి
దాన్ని బట్టి మనం వేసుకోవచ్చనమాట. ఇన్నేళ్ళు చేస్తున్నప్పుడు వంటలు ఎంతవరకు వేయొచ్చు, సరిపోద్దా లేదా అన్నది మన మనసు, మైండు 2 చెప్పేస్తాయండి. నాకైతే తెలిసిపోతుంది చూడగానే. ఇంకా పడుతుంది. సాల్ట్ ఇంకా వేయాలి అని ఆ స్మెల్లు, ఆ టేస్టు మన మెదడు చెప్తుంది. ఇది తక్కువయింది ఇది వెయ్యి అని. దాని బలంగా మనం చేసామంటే ఆటోమేటిక్‌గా అంత టేస్ట్ బావుంటుంది. నేను టమాటా సాస్ కూడా వేస్తున్నాను. సెజ్వాన్ సాస్ ఉంటే వేసుకోవచ్చు. లేదంటే టమాటా సాస్ వేసుకొని చేసుకోవచ్చు. చూసారు కదా! అంటే ఫ్లేవర్ టేస్ట్ వేరుంటదనమాట. నేను ఎక్కువ వేయట్లేదు గమనించారో లేదో. నేను అన్నీ కొంచెం కొంచెం వేస్తున్నాను. మరీ ఎక్కువ వేస్తే అదప్పుడు సాసు రైస్ అయిపోద్ది కానీ వెజిటబుల్ రైస్‌లో ఎట్లా ఉంటది చెప్పండి. సో, పచ్చి బఠానీ, క్యాబేజీ, క్యారెట్ ఇవన్నీ వెజిటబుల్స్ అనమాట. వెజిటబుల్స్‌తో ఇట్లా రైస్ చేసుకొని తింటే అద్భుతహ! నచ్చిందా? ఇంకెందుకండి ఆలస్యం. మీరు కూడా నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను మీ బంగారం కుకింగ్ స్పెషల్‌లో మన ఈరోజు రెసిపీ పచ్చి బఠానీ, క్యాబేజ్, క్యారెట్, వెజ్ ఫ్రైడ్ రైస్ అనమాట. సో, ఉప్పు చూసుకోండి. ఈ స్టేజ్‌లోనే సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకొని మనం మంచిగా కలపాలన్నమాట. లేదంటే చప్పగా మనం తినలేం. ఒక ప్లేట్‌లో పెట్టుకొని సర్వ్ చేయడమే. అలాగా వచ్చిన వాళ్ళకి కొత్తగా తినాలి అనిపిస్తే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి. చక్కగా తింటారనమాట. దీంట్లో రైతా ఏం అవసరం లేదు. కానీ తింటే ఆ ఫ్లేవర్ వేరుంటదనమాట. కర్రీతో తినొచ్చు. కర్రీ కూడా అవసరం లేదండి. మాక్సిమం పులుపు ఎముకుంటే చాలు. నచ్చిందా? థాంక్స్ ఫర్ వాచింగ్.